హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అన్నిటికన్నా విలువైనది ప్రాణం. ఆ ప్రాణాన్ని కాపాడటం కోసం డాక్టర్లు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. దానికి తగ్గట్టుగా ఫీజులు కూడా తీసుకుంటూనే ఉంటారు. ఓకే, అయితే ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, హైదరాబాద్ లో మెట్రోలో ఇద్దరు డాక్టర్లు ఒక గుండెని తరలించడం జరిగింది. ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్ నుంచి లగడికాపుల్లో ఉన్నటువంటి గ్లోబల్ హాస్పిటల్ వరకు మెట్రోలో ఈ గుండెని తరలించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడున్న ట్రాఫిక్ సిచ్యువేషన్స్ లో నిజంగా ఎల్బీ నగర్ నుంచి రోడ్డు పైన రావాలంటే నాకు తెలిసి దగ్గర దగ్గర 45 మినిట్స్ నుంచి 1 అవర్ పడుతుంది. కానీ వాళ్ళకున్న టైం కేవలం 13 మినిట్స్. అలా 13 మినిట్స్ లో వాళ్ళు ఎల్బీ నగర్ నుంచి లగడికాపుల్ గ్లోబల్ హాస్పిటల్ వరకు ఈ గుండెని తరలించడానికి మెట్రోని వాడుకున్నారు. ఆ విజువల్స్ ఇంటర్నెట్ లో చాలా హల్చల్ అవుతున్నాయి. ఒకసారి ఆ వీడియోస్ చూడండి. ఎంత ఎంత పగడ్బందీగా, ఎంత ప్లాన్డ్ గా ఒక ప్రాణాన్ని రక్షించే క్రమంలో అతి భద్రంగా ఒక బాక్స్ లో పెట్టి గుండెని తరలిస్తూ ఉన్నారు. ఒకసారి విజువల్స్ చూసేయండి. చూసారు కదా, ఇది ఇంతే ప్రాణాలకు ఉన్నటువంటి విలువ. మనిషి చిన్న చిన్న వాటికి తన ప్రాణాలు తీసుకోకూడదు. అందుకే ఒక గుండెని ఎంత భద్రంగా ప్యాక్ చేసి తీసుకొస్తున్నారంటే, ఇంకా మన లోపల ఎన్ని అవయవాలు ఉంటాయి, ఎన్ని ఆర్గాన్స్ ఉంటాయి, అసలు వాటన్నిటిని కాపాడుకునే శక్తి మనిషికి దేవుడిచ్చాడు. అది కాదని మనం చిన్నవాటికి పెద్దవాటికి ప్రాణాలు తీసుకుంటూ ఉంటాం. సో అటువంటి ఎప్పుడు చేసుకోవద్దని మనసారా కోరుకుంటూ, ఇప్పుడు ఈ డాక్టర్లు చేసినటువంటి ఈ ప్రయత్నాన్ని మనసారా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ అప్. థ్యాంక్ యూ సో మచ్.